యేసు ప్రభువారు ఈ లోకయాత్రలో ఈ లోకంలో ఉన్నంత కాలం చేసిన పరిచర్య మధ్యలో అనేక సందర్భాల్లో చాలామంది వ్యక్తులు వారి పరిస్థితులు వారి స్థితిగతులు ఇబ్బందికరంగా ఉండడంతో ఆయన వద్దకు వచ్చారు. గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చూపును పొందుకున్నారు. అంటే కష్టంతో వచ్చారు, ఒక మేలుతో తిరిగి వెళ్ళారు. అదే రీతిగా కుష్టి వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గరికి వచ్చారు, సమస్యతో వచ్చారు, కానీ ఆయన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళారు. అపవాది శక్తులతో దయ్యములతో పీడించబడుతున్న వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చి అలా ఉండలేదు, కానీ విమోచన పొందుకొని ఆయన దగ్గర నుంచి వెళ్ళారు. ఏ స్టోరీ ప్రారంభమైన కష్టంతో ప్రారంభమైందైనా సరే ఆయన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఒక జవాబు పొందుకొనే వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా యేసు ప్రభువారు ఆయన పరిచర్య కోసం ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక చోట్ల కొంతమందిని ఆయన సెలెక్ట్ చేసుకొని ఆయన నాతో పాటు రమ్మని పిలిచారు. ఆయన శిష్యులుగా ఆయన మలుచుకున్నారు. ఆయనతో పాటు పరిచర్యలో ముందుకు తీసుకువెళ్ళడానికి వారికి మంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన మత్తయి యేసు శిష్యులు అనేక మంది వారి పనుల్లో వారి పనులు చేసుకొని ఉంటుండగా యేసు ప్రభు వారు వచ్చి నీ పని ఆపి నాతో పాటు రా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అది అక్కడే విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. హల్లెలూయా. అంటే ఏదైనా ఆనందదాయకంగా ప్రారంభం అవ్వకపోయినా సరే ముగింపు సంతోషంగా కలిగిందే. అయితే బైబిల్ గ్రంథంలో ఇలాంటి సందర్భాల్లో చాలా విషయాలు అలా ఉన్నాయి, కానీ కొన్ని ఇబ్బందికరమైన సందర్భాల్లో ఈ సందర్భం కూడా ఒకటి. యేసు ప్రభు వారి చేత స్వయంగా నీవు నన్ను వెంబడించని పిలుపు పొందుకున్నాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి గురించి ప్రస్తావించి చెప్పాలంటే ఈయనకి 3 ప్రాముఖ్యమైన టైటిల్స్ ఇవ్వబడ్డాయి. ఇంగ్లీష్లో రిచ్ యంగ్ రూలర్ అని ఉంది. అంటే ఇతను ధనవంతుడు, యవనస్తుడు, అదే రీతిగా అధికారి. ఇతను ధనవంతుడు, యవనస్తుడు, అధికారి. అంటే ఏంటి? 3 రకాలు. సహజంగా మనందరికీ తెలుసు ఈ 3 ఎక్కువ సార్లు కలిసి ఉండవు. చదువుకునేటప్పుడు మనకు ఆకలి ఎక్కువ వేస్తుంది, ఇంకా తినాలనిపించిద్ది, ఏదన్నా తినాలనిపించిద్ది, కానీ ఆ టైంలో డబ్బులు ఉండవు. చదువు అయిపోయింది, బాగా మంచి ఉద్యోగం వచ్చింది, టాప్ లెవెల్కి వెళ్ళాం, అంత స్టేజ్లో ఉన్న తర్వాత తిందామంటే ఒకవేళ ఆకలి ఉన్నా కడుపులో ఏదో ఒక సమస్య ఉంటుంది. సహజంగా ఈ 3 కలిసి కాంబినేషన్లో ఉండడం చాలా అరుదు. ఈ వ్యక్తికి అన్ని సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఇవన్నీ అంటే పలుకుబడి, లేకపోతే అధికారం ఉంది, ధనం ఉంది, శక్తి ఉంది. ఈ 3 కలిగి ఉన్న తర్వాత కూడా లోపల ఏదో కలిగింది. ఏమనంటే